తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న పండిస్తున్నటువంటి రైతుల యొక్క కష్టాల గురించి, ఆ కష్టాలు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, డిమాండ్ చేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో, దాంట్లో పాల్గొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చింది. దాదాపు 60% కోతలు కూడా జరిగినాయి. కోసినారు, మొక్కల్ని కోసినారు, 60% పంటని కోసినారు. అయితే ఈ సందర్భంగా ప్రైవేట్ వ్యాపారులు వాళ్ళు ఎంతో కష్టపడి పండించినటువంటి ఈ మక్క పంటని క్వింటాలకు 1800 రూపాయలకు కూడా సరిగా కొనట్లేదు. చాలా రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. మొదలు 2000 నుంచి మొదలుపెట్టినారు, 2000 నుంచి 1900 దిగింది, 1900 నుంచి 1800 కొంటున్నారు. రేపో మాపో 1600 పోయే ప్రమాదం కూడా ఉన్నది క్వింటాల్ ధర ప్రైవేట్ వ్యాపారం. మళ్ళీ దానిపైన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి? వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడడం మూలంగా పంటని స్టోర్ చేసే పరిస్థితుల్లో రైతు లేడివారు. వర్షంతో తడిసిపోతుంది, పంటకు చెడిపోతుంది అన్న బాధతోటి తొందరగా అమ్ముకోవాలి రైతు, దిక్కులేదు రైతుకు. కాబట్టి ప్రైవేట్ వ్యాపారులు దాన్ని ఆసరా చేసుకుంది. ఇక రైతుకు దిక్కులేని పరిస్థితుల్లో మాకు అమ్మాల్సిందే అన్న ఉద్దేశంతో ఆ 1800 నుంచి 1700, 1600 కూడా దించే ప్రమాదం ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావాలి, ముందుకొచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వ్యాపారులకు చెక్ అవుతుంది. ఇక ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేట్ చేస్తే రోజు రోజుకి ఈ మక్క ధర దిగిపోయి రైతులు విపరీతంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇది వాళ్ళ మేనిఫెస్టో, మొన్నటిసారి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్, దీంట్లో 3వ పాయింట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్ పేజీ నెంబర్ 7, దాంట్లో 3వ పాయింట్లో వాళ్ళు ఏమన్నారు? అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పంటలను మద్దతు ధర కాదు, మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి మెరుగైన మద్దతు ధరతో మేము అన్ని పంటలను కొనుగోలు చేస్తామన్న మాట మాట్లాడినారు. వాళ్ళ హామీ ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టో. దానికి తోడు ఆ రోజు వాళ్ళు ఒక పట్టిక విడుదల చేసినారు, ఏ పంటకు ఎంత మద్దతు ధర ఉన్నది, దాని మీద మేము ఎంత మీద ఎక్కువ కొంటామని. ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర 1870 రూపాయలు ఉంటే 330 రూపాయలు పెంచి, మద్దతు ధర కంటే 330 రూపాయలు పెంచి 2200 కొంటామని చెప్పి మాట ఇచ్చినారు. ఇది వాళ్ళ పట్టిక. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన మాటనే కాబట్టి ఇవాళ రైతు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో విపరీతంగా నష్టపోతున్నాడు. కాబట్టి మక్క పండించే రైతు ఇవాళ మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉన్నది. మొక్కజొన్న మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉంది. దాని మీద మీరు ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన మద్దతు ధర అన్నారు కాబట్టి దాని మీద 400 రూపాయలు కలిపి 2800 రూపాయలు క్వింటాలకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్క పంటను కొనాలా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము.
ఎందుకంటే మీరు కొనుగోలు కేంద్రాలు డిలే చేస్తే, లేట్ చేస్తే ఇప్పుడున్న 1800 రేటు కూడా ఇంకా రోజు దిగే ప్రమాదం ఉన్నది. వర్షాలు పడి ఇబ్బంది పడుతూ ఉన్నాడు రైతు, మక్క రైతు. కాబట్టి మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2400 మద్దతు ధర ప్లస్ 400 మెరుగైన మద్దతు ధర కలిపి 2800 మెరుగైన మద్దతు ధరకు మీరు కొనాలి మక్క పంటను. మీరిచ్చిన మాట ప్రకారం ఇవాళ రైతు ఎంత నష్టపోతున్నాడంటే 1800లకు అమ్ముకున్నాడు అనుకోండి రైతు, మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు 2800 కొనాలి అంటే 1000 రూపాయలు ప్రతి క్వింటాలకు రైతు నష్టపోతా ఉన్నాడు. ఇవాళ 1 ఎకరానికి 30 క్వింటాల మక్క పంట పండితే మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల, మీరు మెరుగైన మద్దతు ధరతోటి మక్క పంటను కొనకపోవడం వల్ల ఇవాళ ప్రతి క్వింటాలకు 1000 రూపాయలు నష్టపోయి ఎకరానికి 30 క్వింటాలు చొప్పున ఎకరానికి 30,000 రూపాయలు మక్క పండించే రైతు నష్టపోతూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల, ఈ ప్రభుత్వం రైతు అంటే లెక్కలేనితనం ఉన్నది కాబట్టి ఇవాళ మక్క పండించే రైతు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు వెంటనే ప్రతి ఊరు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎన్ని కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేస్తే అంత రైతుకు ఉపశమనంగా ఉంటుంది. ఈ వర్షంలో రైతు తన మక్క పంటని స్టోర్ చేసుకోలేకపోతూ ఉన్నాడు. ఎక్కడికక్కడ కుప్పలు ఉన్నాయి, వర్షం పడుతూ ఉన్నది. కాబట్టి దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు ఎంతంటే అంత అమ్ముకుంటున్నాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే, నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. 2400 మద్దతు ధర ఇవాళ ఉన్నది, ప్లస్ 400 కలిపి 2800 మెరుగైన మద్దతు ధరతోటి కొనాలి. రైతుని నష్టాలు పోకుండా కాపాడాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రతి గ్రామాల్లో ఎక్కువ సెంటర్లు పెట్టండి దయచేసి. మీరు ఎన్ని ఎక్కువ సెంటర్లు పెడితే అంత తొందరగా పంట పోతుంది, అప్పుడు రైతు ఉపశమనం కలుగుతుంది. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేట్ చేస్తే రైతులను కూడా తీసుకొని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయాల్సి వస్తుంది. రైతు రోడ్డు ఎక్కితే మంచిది కాదు, మీ ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. గతంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతును ఆదుకున్నారు. మీరు కూడా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతును ఆదుకోవాలి తొందరగా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే సోయా పంట కూడా చేతికొస్తూ ఉన్నది. మీరు ఇప్పటి నుంచే సోయా పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి, ఓపెన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. ప్రభుత్వం కూడా డైరెక్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు మొక్క పంటకైనా గతి పట్టనీయకండి. సోయాలు వచ్చే టైం కల్లా మీరు మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకోవాలి. మక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సోయా కొనుగోలు కేంద్రాలు కూడా మీరు ఏర్పాటు చేయాలి. మక్క పండించే రైతుల్ని, సోయా పండించే రైతులను ఆదుకోవాలి అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్.